హైదరాబాద్లోని సీసీఎస్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. దాడుల్లో ఓ అవినీతి సీఐ ఏసీబీకి చిక్కారు. 3 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి సుధాకర్ 7 లక్షలు డిమాండ్ చేశాడు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో సుధాకర్ని వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ అధికారులను చూసి సీఐ సుధాకర్ సీసీఎస్ నుంచి బయటకు పరుగు తీశారు. సినీ ఫక్కిలో సీఐని చేజ్ చేసి నడి రోడ్డుపై ఆయన్ను పట్టుకున్నారు. ఇక 2 వారాల క్రితమే సీసీఎస్లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ ఉమా మహేశ్వరరావు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. తాజాగా ఇన్స్పెక్టర్ అవినీతి బట్టబయలు కావడంతో ప్రజల్లో సీసీఐపై నమ్మకం సన్నగిల్లుతుందన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రజా రక్షణతో పాటు ఉపాధి కల్పనపై